నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవర్త చాకలి ఐలమ్మ అని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు బసవరాజ్ శంకర్ అన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రజక సంఘం అధ్యక్షులు సుద్దాల భూమయ్య అధ్యక్షతన విగ్రహావిష్కరణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా చిట్యాల ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రం, సంపత్ మనవరాలు శ్వేత, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు ఓయూజేఏసీ నాయకులు, రజక సంఘం నాయకులు కలిసి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట పటిమను యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. ఐలమ్మ పోరాటం ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనను దహించి వేసిందన్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం గ్రామ అధ్యక్షులు సుద్దాల భూమయ్య, చిట్యాల ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రం, ముని మనవరాలు శ్వేత, సంపత్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బసవరాజ్ శంకర్, రజక సంఘం ఓయూజేఏసీ చైర్మన్ గంపల శ్రీనివాస్, రజక సంఘం మండల అధ్యక్షులు సుద్దాల దేవయ్య, మండల నాయకులు, సంఘం నాయకులు, కుల బాంధవులు పాల్గొన్నారు. ఐలమ్మ గారి విగ్రహావిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మరి ఈ యొక్క గొప్ప నాయకురాలు యొక్క విగ్రహావిష్కరణకు రావడం శుభ సందర్భం. ఎందుకంటే తెలంగాణలో ఆ రోజు రజాకారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఐలమ్మ మరి పోరాటం చేసింది. విగ్రహావిష్కరణ ఈ గ్రామంలో జరగడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది ఒక రజకులకు సంబంధించినది కాదు. ఐలమ్మను చాకలి ఐలమ్మగా గుర్తించద్దు, చిట్యాల ఐలమ్మగా ఆమె ఈ తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసింది. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసింది, భూమి కోసం పోరాటం చేసింది, దౌర్జన్యాలకు, బానిసత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకురాలు. మరి కాబట్టి అందరూ కూడా ఈ గ్రామంలో ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నారంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో విగ్రహావిష్కరణ మన చాకలి చిట్యాల ఐలమ్మ గారి విగ్రహావిష్కరణకు మేము రావడం, మా చేతుల మీదుగా జరగడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఐలమ్మ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆనాడు భూస్వాముల మీద ఎలాగ పోరాటం చేసిందో అటువంటి పోరాటం ప్రతి ఒక్క మహిళలో ఇప్పుడు రావాలి. ప్రతి ఒక్క మహిళ కూడా ఐలమ్మ లెక్క పోరాటం చేయాలి. ఈరోజు ఎన్నో అవమానాలు అనుభవిస్తున్నారు. అలాంటి అన్నీ పోగొట్టుకోవాలి. వాళ్ళకు కావాల్సినటువంటి ముఖ్యంగా విద్య కావాలి. మాకు వెట్టి చాకరీ కాదు. ఆనాడు వెట్టి చాకరీ మీద ఎలాగైతే పోరాటం చేసిందో అలాంటి వెట్టి చాకరీని మేము ఇప్పుడు వద్దు అని అనుకుంటున్నాము. అలాగే మాకు మంచి విద్య కావాలి. దానికి మాకు గవర్నమెంట్ అన్ని విధాల సహాయం అందిస్తుందని కోరుకుంటున్నాం. పెత్తనాలను, ఈ భూస్వాములను మరియు ఎదిరించి పోరాడిన మా యొక్క అన్నతల్లి అటువంటి ఐలమ్మ గారు మా విలేజ్లో, మా ఊర్లో, మా గ్రామంలో నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక దాదాపు 6 నెలల నుండి ఎంతో శ్రమపడి సహకరించి ఇవాళ ఐలమ్మ విగ్రహం పెట్టుకోవడానికి మా ఒక్కల కృషే కాదు, మా గ్రామస్తులు అందరూ సహకరించారు. వాళ్ళందరూ కృషితో మేము పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మా ఐలమ్మ వారసులు వచ్చిండ్రు. వాళ్ళను